అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా చిన్ని ప్రపంచంలోకి మీకు అందరికీ స్వాగతం చెబుతూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను కదండి, మా ఇంటికి దగ్గరలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని చెప్పేసి ఆ టెంపుల్కి వెళ్దామని ఇప్పుడు రెడీ అయ్యామన్నమాట. మొత్తం అందరం వెళ్తున్నాము. ఇది 500th వీడియో అండి. మన వీడియోస్ 500 వీడియో కంప్లీట్గా అయిపోతుంది అనమాట. ఈ వీడియోతో 500 వీడియోస్ కంప్లీట్ అవుతున్నాయి అనమాట. నాకు చిన్న చిన్నగా నేర్చుకుంటూ ఒక అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నానమాట. దేవుడి దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే మన ఫ్యామిలీని పెద్దగా చేస్తూ ఉన్నాను. మీ అందరి సపోర్ట్ వల్లనే నాకైతే ఇంత పెద్ద ఫ్యామిలీ అవుతూ ఉందన్నమాట. ఇంకా సపోర్ట్ చేయండి. టెంపుల్కి అయితే వెళ్ళేసి టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. అలాగే రెస్టారెంట్లో దొరికే బటర్ నాన్ రెసిపీని కూడా మీతో ఈరోజు షేర్ చేస్తానండి. యాజ్ ఇట్ ఈస్ మనం రెస్టారెంట్లో ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక లేట్ చేయకుండా గుడికి అనేది బయలుదేరిపోదాం కదండి. గుళ్ళో కలుస్తాను. ఇదేనండి టెంపుల్, కరిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనమాట. చాలా బాగుంటుందండి లోపల. ఈ టెంపుల్కి అయితే 2 ఎంట్రన్స్లు ఉన్నాయండి. ఇక్కడైతే ఒకటి చిన్నది ఉంది, ఇంకా అటు సైడ్ ఒక పెద్దది ఉందన్నమాట. మా వారైతే కార్ పార్కింగ్ చేసి వద్దామని చెప్పేసి తీసుకెళ్లారు కార్ని. ఈ టెంపుల్ అయితే మా ఇంటికి దగ్గరేనండి, కానీ కార్లో వెళ్ళామన్నమాట. ఎందుకంటేను ఈ మధ్య హెల్త్ డౌన్ అయినప్పటి నుంచి అండి నడవని కాళ్ళే రావట్లేదు అనమాట. అసలు ఓపిక ఉండట్లేదు. కొంచెం సేపు నడవంగానే అలసిపోతున్నానమాట. అది రీజన్. ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళానండి. ఇదండి ఇంకో ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ పెద్ద గేట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకా గుడి లోపలికి వెళ్దాం పదండి, ఎలా ఉంది చూద్దాము. ఇలా గుడిలోకి ఎంటర్ అవ్వగానేనండి ధ్వజస్తంభం కనిపిస్తుంది అనమాట. ధ్వజస్తంభానికి ముందుంటేదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్లో మాత్రం వీడియో తీయడం రెస్ట్రిక్షన్ అండి, అందుకే అక్కడ వీడియో అయితే తీయలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్తేనండి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుందన్నమాట. దాని పక్కనే మనకు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి, అంటే వినాయక స్వామి టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి కూడా వెళ్దాం కొబ్బరికాయలు కొట్టేసుకొని. ఇంక తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూరా ప్రదక్షిణలు చేద్దామని చెప్పేసి పిల్లలకు చెప్తూ వెళ్తున్నామండి. జనాలు చాలామంది ఉంటారండి, అంటే పబ్లిక్ చాలామంది వస్తారనమాట. సాటర్డే అయితే చాలామంది వస్తారు. మిగతా రోజులు కూడా వెళ్తూ ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటేనండి మనకి ఇక్కడ దేవుడి విగ్రహాలు అనేది కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా అందంగా ఉంటుందండి. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందండి.
ఇక్కడైతే విష్ణుమూర్తి, ఇక్కడైతే రాధాకృష్ణులు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. అక్కడైతే ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు. అందుకే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నిలబడుకునేసి కొంచెం సేపు వీడియో అయితే తీశానండి. ఇంకా పక్కనండి ధ్వజస్తంభానికి ఇట్లా మనకు లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఆ టెంపుల్లో అయితే ఫుల్ రష్గా ఉందండి. కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత భీడు ఉందన్నమాట. ఎక్కువ జనాలు ఉన్నారనమాట. ఇంక మేము దూరంగా నుంచి దండం పెట్టేసుకొని ఇంక బయటకు వచ్చేసాము. ఇంటికొచ్చేసామండి. ఇంటికొచ్చిన తర్వాత పన్నీర్ కర్రీ అండ్ బటర్ నాన్ చేసుకున్నామండి. సాటర్డే గదా! చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న చిన్న పార్టీలైనా గానీ, ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికొచ్చినప్పుడైనా గానీ, రెస్టారెంట్ ఫుడ్ తినాలనిపించినప్పుడు గానీ, అప్పటికప్పుడు ఈజీగా చేసుకునేలాగా ఈ రెసిపీ ఉంటుందనమాట. చాలా ఈజీ అండి చేయడము. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుందిలెండి. నేను చెప్పక్కర్లేదు. ఇక్కడైతే మటర్ పన్నీర్ చేశానండి. ఇక్కడ ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ అయితే మైదా తీసుకున్నానండి. బటర్ నాన్‌కైతే మైదానే బావుంటుందండి. ఒకవేళ మైదా మొత్తం తినడం హెల్తీ కాదు అనుకుంటే, సగం మైదా, సగం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చనమాట. ఆటా కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే మొత్తం మైదానే యూజ్ చేస్తున్నానండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక ఈనో సాషే ఉంటుంది కదండీ! దాన్ని కూడా యాడ్ చేయాలి. నేనైతే ఈనో యాడ్ చేస్తానండి. ఈనో యాడ్ చేసే క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. అందుకే చెప్తున్నాను. తర్వాత వాటర్ వేసేసుకొని బాగా మనం చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్‌గా కలుపుకోవాలండి. ఒకవేళ ఈనో వద్దు అనుకుంటేనండి పుల్లటి పెరుగు ఉంటుంది కదా! ఆ పెరుగు కూడా మనం యాడ్ చేసుకొని మనము ఈ విధంగానే కలుపుకోవచ్చనమాట. ఈస్ట్ ఉంటే ఈస్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఈస్ట్ కన్నా కూడా నేను ఈనో ఎక్కువ వేసేసి చేస్తూ ఉంటాను. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇది ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు దీనికి రెస్ట్ ఇవ్వాలండి. ఇక పన్నీర్ కర్రీ చేసుకోవాలండి. పన్నీర్ కర్రీ చేయడం కోసం అని చెప్పేసి ఈ బేస్ అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటానండి. పన్నీర్ కర్రీనే కాదు ఏదైనా వెజ్ కర్రీస్ కానీ, నాన్ వెజ్ కర్రీస్ చేసుకోవడం కోసం ఈ బేస్ అనేది రెడీగా పెట్టుకుంటే గిన మనం ఇన్‌స్టంట్‌గా చేసేసుకోవచ్చండి. ఈ బేస్ అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో ఉందండి ఈ రెసిపీ. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీ అనమాట. చూడండి ఆ గ్రేవీ వేసేసి, బాయిల్ చేసుకున్న మటర్ వేసేసి, మనం పన్నీర్ ముక్కలు వేసేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మనం ఒకసారి చేసి పెట్టుకున్నామనుకోండి, ఇంచుమించు 3, 4 నెలలు స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా 1 అవర్ తర్వాత ఇక్కడైతే నేను కలిపెట్టుకున్నాను కదండీ ముందు మైదా, ఆ మైదాను ఈ విధంగా రోటీలాగా ఒత్తుకోవాలండి. యాక్చువల్‌గా నాన్ పొడవుగా ఉంటుంది. నేను ఇక్కడైతే చూడండి కొంచెం పొడవుగానే చేశానండి. ఈ విధంగా చేసేసి నాన్‌కు పర్టిక్యులర్‌గా కొన్ని టిప్స్ ఉంటాయండి. ఏంటంటే, ఈ నాన్ పైన వాటర్ తోటి మొత్తము వాటర్ అంతా స్ప్రెడ్ చేయాలండి వన్ సైడ్. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలండి. మనకు తడవుతుందే, గీలా ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఆలోచించక్కర్లేదండి. తర్వాత వేడి వేడి పెనం పైన మనం ఏ పక్క అయితే మనము వాటర్ అప్లై చేసామో ఆ పక్కన మనకు పెనం పైన పడేలాగా ఈ విధంగా వేసేసుకొని పైన కొంచెము బబుల్స్ వచ్చిన తర్వాత ఈ పెనం మొత్తం టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఫాలో అయ్యి చేయండి. చాలా టేస్టీగా వస్తుందనమాట. చాలా క్రంచీగా కూడా వస్తుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. అదే కొంచెం సేపటి తర్వాత అయితే గిన మైదా తెలిసిందే కదండీ! ఇంకా లాక్కుంటూ, పీక్కుంటూ ఉండాలనమాట.
చూడండి ఈ విధంగా డైరెక్ట్ ఫ్లేమ్ పైన పెట్టేసి కాల్చుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ మనం తందూరిలో కాల్చినట్టే వస్తుందండి. మనకు రెస్టారెంట్లో తిన్నా మనం ఇంట్లో చేసుకొని తిన్నా తేడానే ఉండదనమాట. కాకపోతే రెస్టారెంట్లో మనకు హైజీనిక్గా ఉందో లేదో తెలియదు. మనం ఇంట్లో అయితే కానీ ఫుల్ హైజీనిక్గా అయితే చేసుకోవచ్చండి. ఫుల్ మైదాతో చేస్తున్నారు కదా, హెల్తీ కాదు అని చెప్పేసి అనుకునే వాళ్ళైతే సగం మైదా సగం అయితే ఆట కలుపుకొని చేసుకోవచ్చండి. కాకపోతే ఇంత టేస్టీగా అయితే రావండి. చూడండి టర్న్ చేసి చూశాను. చూడండి ఎంత బాగా కాలిందో చూడండి. సూపర్ కలర్ వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. అన్నీ ఈ విధంగానే కాల్ చేసుకున్న తర్వాత మనం బటర్ అనేది అప్లై చేసుకోవాలండి. ఒకవేళ బటర్ వద్దనుకుంటే కానీ మనం డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మా పిల్లలకి చెప్పానండి, బటర్ నాన్ చేస్తున్నానమ్మా పన్నీర్ కర్రీ అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. పిల్లలకు ఇలా డిఫరెంట్ ఫుడ్ చేసి పెడతారండి, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చూడండి ఈ విధంగా బటర్ అప్లై చేస్తున్నాను. మనకు ఎన్ని కావాలో అన్ని చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సూపర్ యమ్మీ టేస్టీ బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఈ రెసిపీ అయితేనండి మనము బయట ఆర్డర్ పెట్టుకొని చేసుకునే దానికన్నా కూడా మనం ఇంట్లోనే మనము తక్కువ టైంలో అంటే ఆర్డర్ డెలివరీ అయ్యేలోపు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీలో చాలామందికి ఈ రెసిపీస్ అనేది ఇష్టమే ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం ఆల్వేస్ మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. ఇంకా చాలా రెసిపీస్ మన ఓల్డ్ వీడియోస్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి కావాల్సిన రెసిపీ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. నేనైతే మా ఇంట్లో బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ చేసేసి టేస్ట్ అయితే చూస్తున్నానండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ప్రిపేర్ చేసుకొని మీరు టేస్ట్ చేయండి. సూపర్ టేస్టీ బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ. ఇదండి ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. బై బాయ్ ఫ్రెండ్స్.